బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు నారెడ్కో ఆధ్వర్యంలో ఎండలు తగ్గేంత వరకు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు నారెడ్కో కాకినాడ చాప్టర్ సెక్రటరీ ఉపేష్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద నారెడ్కో ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నారెడ్కో ప్రెసిడెంట్ పేర్ల వేణుగోపాలరావు అధ్యక్షత వహించగా నగరపాలక సంస్థ డీసీపీ కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నారెడ్కో సభ్యులు బాటసార్లకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారెడ్కో సెక్రటరీ ఉపేష్ మాట్లాడుతూ తమ సభ్యులు దాతృత్వం ఎండలు తగ్గేంత వరకు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నారెడ్కో ట్రెజరర్ నాగేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. ఎండలు మండిపోతున్నాయి కదా, సో దానికి చాలా హైజీనిక్ గా మజ్జిగ అనేది చేస్తున్నాం. సో ఫ్యామిలీతో ఎవరు వచ్చినా సరే మా నారెడ్కో కాకినాడ క్యాప్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము. సో ఎక్కడ కూడా మేము హైజీన్ మాత్రం డిస్టర్బ్ చేయట్లేదు. అన్ని పేపర్ గ్లాసెస్ని జాగ్రత్తగా నీట్గా పెట్టి డస్ట్బిన్స్ని కూడా నీట్గా పెట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాము. ఎవరు ఎంత తాగితే అంత మజ్జిగ ఇస్తున్నాము. సో ఇది కాకినాడ పట్టణ ప్రజలందరికీ మా విజ్ఞప్తి. ఇటుపక్కకి వెళ్ళిన వాళ్ళందరూ ఆగి కొద్దిగా మా మజ్జిగని తాగి కొద్దిగా వేసవిలో సేద తీరాలని కోరుకుంటున్నాము. ఈయన మా ట్రెజరర్ నాగేశ్వరరావు గారు అండి, మా మెంబర్ మురళి గారు, సతీష్ గారు. దీనికి వీళ్ళందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. సో ఇది ఇంకా ఇంకొక నెల రోజులు అయితే కనుక మేము చేద్దాం అనుకుంటున్నాము. ఈ వెనకాల ఉన్న వాళ్ళందరూ మా నారెడ్కో కాకినాడ చాప్టర్ స్పాన్సర్స్ అండి. సో వీళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ మా నారెడ్కో కాకినాడ చాప్టర్. అలాగే నారెడ్కో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు చక్రధర్ గారికి కూడా మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం వలన, ఆయన ఎంకరేజ్మెంట్ వలన, ఆయన ఇచ్చే సూచనలతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.